నుంచి కొన్ని మాటలు. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. అంటే చదవబడినటువంటి వాక్యములో ఉన్న ఆత్మీయ సంగతులు ఏంటంటే, బాప్తిస్మం అనగా మరణములో నుండి జీవములోనికి ప్రవేశించినట్లు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే చనిపోయి సమాధిని జయించారో అలాగే బాప్తిస్మం అనగా పాప శాపముల నుండి మనము విడుదల పొందుట కొరకాయ మనము నీళ్ళల్లో మునిగినప్పుడు ఆ పాపములన్నీ కూడా నీటిలో తొలగించబడతాయి. ఆ యొక్క నీటిలో నుంచి పైకి వచ్చినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఎలాగైతే సమాధిని జయించి ఉన్నాడో జీవము కలిగి, అలాగే దేవుని కొరకు నూతనంగా జీవించే మనసును సంపాదించుకోవటం కొరకు ఈ బాప్తిస్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ వచ్చింది. అయితే బాప్తిస్మం తీసుకునే వారి జీవితకాలం అంతయు ఆ బాప్తిస్మానికి విలువ ఇవ్వాలి. అలాగే దేవుని బిడ్డగా నేను జీవించటానికి నిశ్చయించుకున్నాను అనే విధంగా మనం దేవుని కొరకు నిలబడాలి. ఏదో వివాహం సందర్భంగా బాప్తిస్మం తీసుకున్నాం అనేటువంటి భావన కాకుండా, ఈ బాప్తిస్మం నీ జీవితకాలం అంతయు దేవుని మహిమ కొరకు జీవించే బాప్తిస్మంగా నువ్వు మార్చుకున్నప్పుడు దేవుని కృపకు పాత్రుడు అవుతావు, దేవుని రాజ్యానికి వాసుడు అవుతావు. ఈ భూలోకంలో నువ్వు దేవుని కొరకు నమ్మకంగా జీవించే బిడ్డగా దేవుని నిన్ను తన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడు. మరి ప్రతి ఆదివారము వాస్తవంగా బలలో పాల్గొనాలి. ఉద్యోగాల నిమిత్తమై ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి అవకాశం వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా వచ్చి బలలో పాల్గొనాలి. ఈ విషయాన్ని ఖచ్చితంగా అనుసరించాలి. బాప్తిస్మం అంటే మహా గొప్ప భాగ్యం, అది అందరికీ దక్కేది కాదు. దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని కాపాడుకోవటం ద్వారా ప్రభు చేసిన త్యాగానికి విలువిచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఏదో వివాహ సంబంధమైన బాప్తిస్మము అలా కాకుండా దేవుని కొరకు జీవించే బాప్తిస్మముగా తీర్మానం తీసుకొని నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికి ఇష్టపడినట్లయితే దేవుని యొక్క నామమునకు మహిమార్థంగా ఆయన ప్రణాళికలలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఓకేనా? మరి ఈ విధంగా ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాలి. ఆయన కృప బాప్తిస్మం నీకు ఈ యొక్క దైవ సన్నిధి ఎల్లప్పుడూ ప్రోత్సాహకరంగా ముందుకు నడిపించు. ఆమేన్. ఓకే, బాప్తిస్మం ఏ ఉద్దేశంతో తీసుకున్నాను అనుకుంటున్నాను? దైవ సన్నిధి, అంతేగాని ఏదో సందర్భాన్ని బట్టి మాత్రమే రైట్, మంచిది. కంపల్సరిగా అవకాశం వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధిలో పాల్గొనడానికి ఇష్టపడుతున్నావా? దేవుని బిడ్డగా మారిన తర్వాత నువ్వు చేసిన ప్రతి కష్టార్జితంలో నుండి దేవుని భాగము ఇవ్వటానికి ఇష్టపడుతున్నావా? ఓకేనా? ప్రమాణం అంటే వివాహ సమయంలో ప్రమాణము ఎలాంటిదో అంతకంటే గొప్ప ప్రమాణం బాప్తిస్మము తీసుకునే విధానం, దేవునికి మహిమార్థంగా మారే విధానం. ఈ విధానంలో చేసే ప్రమాణాన్ని ఎప్పటికీ మర్చిపోవటానికి ప్రయత్నము చేయకూడదు. మనం బయటికి వెళ్ళినప్పుడు రంగుల వలయాలు ఎన్నో ఉంటాయి. వాటికి మనం అట్రాక్ట్ అయ్యి మన మొదటి స్థానాన్ని, దేవుడు మనకు అప్పగించిన స్థానాన్ని మనం పోగొట్టుకోవటానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. నీ స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి. వివాహమైన తర్వాత నీ భార్యను కూడా చక్కగా దేవుని సన్నిధిలో నడిపించుకోవాలి. మీ కష్టములో నుండి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తూ, ఆత్మీయంగా దేవుని కొరకు జీవిస్తూ ఒక మంచి సాక్ష్యాన్ని సమాజంలో దేవుని కొరకు ఇచ్చే బిడ్డగా ఈ బాప్తిస్మాన్ని కాపాడుకుంటాను. మరి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను నీకు బాప్తిస్మము ఇస్తా ఉన్నాను. ఓకేనా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామంలో నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి దేవుని మహిమ కొరకు ఈ బిడ్డకి ఇచ్చిన ఈ బాప్తిస్మం
తన జీవిత కాలంలో మహా గొప్ప ఆశీర్వాదానికి మార్పుకు నాంది పలికే విధంగా ఎందరికో మాదిరికరమైన వ్యక్తిగా దేవుడు ఈ బిడ్డను నిలబెట్టి నడిపించిన దాకా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి కొందనాలు. అరుణ్ ఈరోజు ఈ బాప్తిస్మ కార్యక్రమానికి సిద్ధపడ్డాడు. మీరిచ్చిన గొప్ప మనసును బట్టి, మీరిచ్చిన గొప్ప మార్పును బట్టి వాళ్ళు ఈ గొప్ప జీవితం, ఈ ఆత్మను పొందిన అనుభవం తన జీవితకాలం అంతా కొనసాగించుకోవడానికి బలపరుస్తున్నామని కోరుతాం. సావుకునిగా వారికి బాప్తిస్మ ఇవ్వడానికి ఇచ్చిన అవకాశం ప్రభా, ఈ నదిలో ఎన్నో ఆత్మలను మీ చేతులకు అప్పగించాం. బాప్తిస్మ రానున్న దినాల్లో కూడా ప్రభా ఎన్నో ఆత్మలను మీ చేతులకు అప్పగించి నీ పనిలో పరుగులెత్తే బిడ్డలంగా మమ్మల్ని మీరు బలపరుస్తారని కోరుతాం. మరన్ని మహిళకు జీవించుగాక, ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయాల్లో సాక్షార్థమైన జీవితాన్ని నీ కుమారుడు జీవించడానికి నీ కృప దయచేస్తున్నాం. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను.